3 దాంట్లో ఏ కోడి కావాలన్నా ఆ 3 దాంట్లో ఏ కోడి కావాలి సెలెక్షన్ చేసుకో. మెత్తది కావాలన్నా బోన్ కావాలి? కొంచెం క్లాస్ కటింగ్. కటింగ్లు తిరిగి ఉండదు. నాకు కటింగ్ అంటే ప్రాణం. ఇంకా అలా నీట్గా చేయించుకునేవాళ్ళంటే ఇంకా ప్రాణం. అన్న మరి 200 అవుతుంది వేసాను మరి. ఇదన్నా కంపెనీ డిజైన్ చిన్న కొట్టిన కర్రీ కట్ ఎంత? 200. ఫ్యాట్ అదేమన్నా కూడా మొత్తం తీసేసి ఎక్కడ ఉండేది మీరు? నేను ఉండేది ₹200 received on PhonePe. మదరన్నగరేనా? అమీర్పేటలో 2-3 సార్లు ఇట్లా తీసుకున్నా. ఓకే నీట్గా చేస్తా అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వస్తున్నా. అమీర్పేటలో ఉంటారా? ఏదన్నా గుడి దగ్గరనా ఏంది? కాదు ఎల్లారెడ్డి కూడా మన కల్లు కాంపౌండ్ రోడ్ ఉంది. ఓకే ఓకే ఓకే. ఇమేజ్ హాస్పిటల్ అక్కడ పెద్ద టవర్ లాగా కట్టారు కదా అది కొత్తగా. మీకు మధ్యలో మీరు వెళ్ళే మధ్యలో పెద్ద పెద్ద టవర్స్ అంటే టవర్స్ అన్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టారు. దాంట్లో ఏందనంగా ఎప్పుడు అమ్మకానికి వస్తూనే ఉంటాయి. మళ్ళీ అందులో స్టార్టింగే 1,80,00,000. అనగారు అనగారు లైన్ విజ్ఞా సింహాలు అందులో స్టార్టింగ్ 1,80,00,000. ఒకటి డబల్ బెడ్రూమ్లు కూడా ఉన్నాయంట. డబల్ ట్రిపుల్ రెండు. అదే డబల్ నీకు 1,80,000 నుంచి స్టార్ట్. ఓకే ఓకే 1,80,000 నుంచి ఉందన్నా? అంత దూరం అయితే సంవత్సరం సంపాదన ఎందుకు నాకు ఇస్తా అంటున్నారు. మనోడికి మంచి రెంట్లు పొలాలు జీవితం కూడా చేయాల్సిన అవసరం ప్రశాంతంగా కూర్చున్నా జరుగుతుంది. షాప్ నాకు ఇస్తాను ఉన్న పేరుని చెడ దిగుదామని చూస్తా ఉండవు అన్నమాట. నీకంటే శుభ్రంగా ఉంటావు కదా, ప్రశాంతంగా బతుకుతున్నాను. అన్నగారు 500కి ఇద్దామా? చూసుకుంటే ఈసారి గమ్ముగానే ఉన్నాడు. నేను తీర్చేస్తా పోననే గమ్ముకుంటాడు. అవసరం కాసేపు కలిపిడం ఇస్తే చిన్నది కాకుండా అరే నేను అన్నాడు, అరే నువ్వన్నా తెలియదురా, ఆ రోజు నాకు దెబ్బపోయినట్టు నువ్వేనంటారా? అరే నువ్వన్నా తెలియదురా, నేను ఇంకో విధంగా అనుకున్నాను రా, నువ్వు లేపుతుంటే నువ్వేదో అన్నా దెబ్బకొట్టాను వాళ్ళు అని చెప్పేసి తీసుకుని అన్నట్టు అందరూ వెళ్ళిపోయాడు. నా ఫోన్ పోయింది అంటే మా ఫోన్ కొట్టాడు, క్లారిటీ ఉంటే 30 పెట్టి ఫోన్ తీస్తాను ఆవేశం. డబ్బులు ఎక్కువైపోయింది సాయానికి. తగ్గేమన్నా వస్తుందమ్మా? అన్నా
చెప్పనా? స్కిన్ కేజీ ఓకే, ఏదన్నా స్కిన్ స్కిన్ ఓన్లీ స్కిన్లెస్. మండపం పంపించడం కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సార్ ఎందుకు మమ్మల్ని మాకు చెప్తారు సార్, వీటి మాకు నిద్ర లేకుండా చేస్తారు. దయచేసి ఆ నుంచి మాది బాధ్యత అంటారు. హాయ్ గారు స్కిన్తో తినరా? ఊరికే అన్నా. అక్కడ ఫోన్ చేసి మరి అవునా? అందుకే అడిగారు అక్కడ ఇచ్చేయన్నారు. ఆహాహా. Rupees 500 received on phone pay. హలో చెప్పన్నా అన్న, నా ఇంటికి వస్తే నేనేం చేసేదన్నా? నా దగ్గర బండి పెట్టి తప్పదు కదన్నా, అతనికి ఫోన్ చేయాలి కదన్నా. నేను అతనికి ఫోన్ చేయండి ఒకసారి. సరే సరే చేస్తాను. అన్నా నీకు అది రెన్యువల్ చేయించడానికి 20 అయిందన్నా? 36 అయింది మొత్తం. 36 అయిందా? నా జిందగీలో చూడలేదయ్యా నీలాగా చేయించుకోవడం. సరదాగా ఆల్రెడీగా నేను అందుట్లో ఉన్నదే గొప్ప అనుకున్నా. ఫస్ట్ పోయి నేను చూసినప్పుడు అదే నీట్గా పెట్టుకున్నారు, సరేలే ఫ్యామిలీ అది ఇది అని అనుకున్నా. అసలుకి నువ్వు చేయిస్తున్నా రోజు వెళ్ళి చూసా నేను ఆడ గంగిరెడ్డి దగ్గర. సరదా కూడా తిరిగిపోయింది నాకు. చాలా మంది అన్నారు దేని బదులు మంచి తిరుగులు పెట్టుకుని వస్తుంది అది ఇది అని. కానీ మంచి ప్రశాంతమైన నచ్చింది రమ్మ, నాకు అది నచ్చింది. ఎవరు తీసుకుంటాం ప్రశాంతమైన ఎక్కిస్తాడు. అపార్ట్మెంట్ చేస్తారు అవసరం హైదరాబాద్లో. మనం ఏదైనా సరే కొన్న తర్వాత అమ్మలేము, అది నా సిద్ధాంతం. అలా ఈ మధ్య ఉన్నా లేదన్నా అది చూస్తున్నాను, అదే ఏదైనా ట్రిపుల్ బెడ్రూమా లేకపోతే ఏంటి అనేది. పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా, తెలంగా పెట్టుకుంటే ఒకటేసారి మంచిది. మహేందర్ మహేందర్ సిలిండర్ రూమ్ తీసుకోండి. సిలిండర్ నైట్ స్టాల్ దగ్గర ఉంది. మీరు సిలిండర్లు వేస్తారు కదా మన సెంటర్లో. మామూలు అన్న కేజీ కదా అన్న? 300 రూపీస్కి వేస్తున్నా అన్న. ఇదా ఓకేనా? చిన్న కొట్టమని. Rupees 300 received on phone pay. ఏమే అంతకుముందు వాచ్మెన్ కాస్త సహకరించేవాడు సార్కి. వాచ్మెన్ ఒక పిల్లోడు ఉంటాడు కదా కింద కింద సెక్యూరిటీ ఆడు కుర్రాన్ టైప్ ఉంటాడు కదా మనీష్. అది సంగతి. వాడే కొద్దిగా తెలివి ఎక్కువైంది. అవును గ్యాస్ బియ్యం గియ్యం అన్ని ఇస్తే
బండి కొన్నాడు. వాళ్ళ తమ్ముడు వాళ్ళు బజాజ్ కార్డు మీద బండి కొన్నాడు. ఆ, ఆ. అదే బజాజ్ కట్టడానికి ఫోన్ తెచ్చాడు ఉమ్. నెల రోజుల్లోనే. ఆ, ఇప్పుడు దానికి ఈఎంఐ కట్టాలి నేను 10,000. ఆ. ఆ ఈఎంఐ కట్టాలంటే మనోడు బయటకు వెళ్ళిపోవాలి. ఆహాహా. ఫస్ట్ సిద్ధాంతం ఏంటంటే బయటకు వెళ్ళకుండా ఇక్కడ ఉంటాను ఒప్పుకున్నాడు. ఆ, 10,000 చేస్తాం 3 కలవాలి ఆ. రూమ్ ఇచ్చి 10,000? ఇద్దరికి 10,000 రూమ్ ఇచ్చి ఓకే. చేసిన వాళ్ళు ఏంటంటే పొద్దున్న పువ్వులు పళ్ళు తీసుకురావాలి దేవుడికి. ఆ, 11 క్యారేజ్ ఇవ్వాలి. తర్వాత ఏం చేసేది లేదు. ఆ. ఆ, మంచిగానే ఉంది. చేయట్లేదు. పొద్దున్న 5 నుంచి ర్యాపిడ్ పెట్టుకుంటా చెప్పి వెళ్ళిపోతాడు. ఆహా. ఖాళీ చేసి ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారు. ఏజ్డ్ లేదు వచ్చారు. ఆ? ఇప్పుడు ఏజ్ పర్సన్స్ ఉంటున్నారు. వాడు ఏంటంటే ఆగేటట్టు కుర్రాడు కదా, ఫ్రెండ్షిప్లో కూడా బాగానే తిరుగుతూ ఉంటాడు. ఆగరన్నా ఆగరు. దీనికి ఏంటంటే మన ఆకలితో ఉన్నవాడు కావాలి. వాళ్ళు అయితేనే వీళ్ళు ఎంత జాగ్రత్త చూసుకుంటాడు. ఉమ్. దాన్ని కడుపు నిండే పని అంటారు. విశ్వాసంగా నమ్మకంగా కొన్ని సంవత్సరాలు చేస్తే వీడు వెళ్ళేటప్పుడు ఆయన బాధపడాలి. అట్లా ఉండాలి పని అంటే. ఇట్లా ఈయన దగ్గర చేసినట్టు ఎక్కడైనా చేసి సపోజ్ చేశారనుకో చేయలేదు. ఎందుకంటే యాడ కూడా నిలబడలేడు. అవసరమా చెప్పండి. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో ఉంటాడు. 2 రోజులు వస్తారు, 5 రోజులు వస్తారు. కొన్న పరిస్థితిలో ఎవరు చూసుకోలేరు. అదే ఈగోకి వెళ్ళాడు వాడు కూడా. ఈగోకి వెళ్ళాడు. ఏదన్నా 10,000కి మామూలు చిన్న రూమే, మన షాప్ అంత రూమ్ 10,000. చాలా కష్టం. ఇంకా అది నా బిల్డింగ్ చాలా నీట్గా ఉంటుంది అన్న. ఆ బిల్డింగ్ చాలా నీట్గా ఉంటుంది. 6 నుంచి అంత దూరము ఆగి ప్రశాంతంగా తిరగచ్చు. దాన్నే గుత్తబల్పు అంటారు. నీకు యాడ దొరికిన ముష్టి బిల్డింగ్ ఇంట్లో కూడా చెప్పండి అలాగా చేసుకో, జాతర చేసుకో, మంచిగా ఉంటది. వాళ్ళ ఏంటంటే అమ్మాయిని బయట చేసుకోమన్నారు. ఇక్కడ ఏమి లేదు అమ్మాయి బయట చేసేది. అమ్మాయికి మళ్ళీ బయట 10,000 వచ్చి వీటి అన్ని బాగుపెట్టేసి బయట ఎక్కడ చేయొచ్చు. వేరే చోటకి వెళ్ళిపోవాలి. మీ దగ్గర మనం చేయలేము. రోజు పువ్వులు పళ్ళు ఎవరు తీసుకొస్తారు. మరి ఏం చెప్పకుండా 10,000 ఎవరు వచ్చేస్తారు? అంతే కదన్నా. ఫోన్ ఏమన్నా పొద్దు నుంచి రాత్రి పడుకుంటాక పనులు చెప్పి బొడ్డు చాకిరి అవి వేరే. 7 గంటలకు పాలు పువ్వులు పళ్ళు తేవాలన్నా 11 పిల్లల క్యారేజ్ ఇవ్వాలి. తర్వాత చేసేది ఏమీ లేదు. రాత్రి మళ్ళీ 11 వస్తారు. అప్పుడు గేట్ తీయాలి. బయటకి వెళ్ళి 92 రోజులు నేను పడుకుని నేనే తీసుకుంటాను. గేట్ కార్ పెట్టాలి. బయటకి వెళ్ళి వస్తాను. 11 అంతే. ఆ 3 చేయడానికి మనకి కాన్సెప్ట్ కదా. ప్రతిరోజు మోటార్ వేయాలి 4 గంటలకి. అది ప్రతి ఇంటికి ఉంటుంది కదా మోటరా. మళ్ళీ వీడు వాడుకోడు కానీ రోజు మోటార్ వేయాలి. బయట మోటార్ వేస్తేనే కదా నీళ్ళు వచ్చేది. లెగలేకపోతున్నాయి 5కి. మాకు పనులు మేము చేయలేము. ఎలా బతికి ఎలా చేస్తున్నాం అంటే ఇప్పుడు 6 రూమ్ దొరకాలని బయట మీరు అన్నట్టు కనీసం 6-7 ఉంటారు కదా. సెట్ అవ్వడన్నా. ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఖాళీ కూర్చుని రావడి పని చెప్తున్నారు. ఫోన్ చేశాడు అన్న ఏదన్నా మా ఆవిడ ఎక్కడికి వెళ్ళి పని చేసుకుని చూస్తున్నారు. వాళ్ళందరూ ఖాళీ కూర్చుంటున్నారు. వాళ్ళు పని వాళ్ళే ఆవిడ పనులు చెప్తున్నారు. అంటే నేను ఇంకేం మాట్లాడలేదు. నువ్వు చేసుకున్నదా అని అన్నా అనుకో, మళ్ళీ నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు అన్నా అంటే సరే జాగ్రత్త చేసుకో ఎక్కడ దగ్గర లేదా నాకు ఫిక్స్ అయిపోయి మా వాడికి ఏంటంటే ఇక్కడ చుట్టాలు దగ్గర ఎవడో జమ అయిండు. తీసుకొచ్చాడు. అవును, నా దగ్గరికి ఓ రోజు చికెన్కి వచ్చాడు. నేను టిఫిన్ తిన్నాను. లేదని టైం లేదని దెబ్బ వెళ్ళిపోయాడు. ఆ రోజు వాళ్ళ చుట్టాలు. అన్న అయిపోయింది కదా. థ్యాంక్ యూ. అన్నా సరేనా. టిఫిన్ వచ్చింది, తినేసేయాలా. ఓకే బాయ్.
ఈరోజు గిరాకీ సమాప్తం. ఎంటర్టైన్మెంట్ ఏం లేదు, అంతా కొద్దిగా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు కదా, చిన్న కాస్త మన ఏజ్కి తగ్గట్టు వాళ్ళు వస్తే ఎంటర్టైన్మెంట్ చేయగలరు. కాస్త పెద్ద పెద్దలు వచ్చిందనుకో వాళ్ళు మాట్లాడేది మనం వినాలి అంతే తప్ప, కానీ మనం ఎదురు చెప్తే అనుకో వీడేందని అనుకుంటా కూర్చొని ఎవరితో ఎలా మాట్లాడాలో ఒకప్పుడు ఆవేశపడి ఏదో మాట్లాడుతుంటే ఇప్పుడు కొద్దిలా ఏదో పరిపక్వత వచ్చింది, దాన్ని కూడా యూజ్ చేసుకోవాలి. అంతేగాని అట్టంటే మాట్లాడినాం అనుకో బాగుంది. ఓకేనా? ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటా చేస్తా. అది ఎందుకంటే నా కోసం.